వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ నిర్వహిస్తారు. ఇక కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఇక పవర్ కమిషనర్ రిపోర్ట్, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. 1 లేదా 2 డిఏలపై ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక రాజీవ్ యువక వికాసం లబ్ధిదారుల ఎంపిక పథకం అమలుపై చర్చించే నిర్ణయించే అవకాశం తెలుస్తూ ఉంది. ఇక వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పలు పెండింగ్ ప్రాజెక్టులపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, క్యాబినెట్లో మరి ముఖ్యంగా ప్రధాన అంశాలు వేటి మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి? వరుణ్, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ ప్రారంభమైంది. ఈరోజు కేబినెట్ మీటింగ్లో చాలా అంశాలు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. చాలా అంశాలనే చర్చించే దిశ అయితే కనబడుతుంది. అయితే నిన్న ఏదైతే ఉద్యోగుల సంఘాలతో భేటీ అయినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు ఉదయం కూడా మరొకసారి భేటీ అయ్యారు. అది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్స్, వాళ్ళు లేవనెత్తినటువంటి పలు అంశాలకు సంబంధించి కూడా ఒక నివేదిక ప్రిపేర్ చేశారు. ఆ నివేదిక ఉద్యోగ సంఘాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క నివేదిక ఈరోజు కేబినెట్లో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా కేబినెట్ ముందు ఉంచనున్నారు. ఇంకా చాలా అంశాలు కూడా ఈరోజు కేబినెట్లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలతో సంబంధించి మనం చూసినట్లయితే 50కి పైగా ఈ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 12 అంశాలు ఆర్థిక అంశాలతో కూడితే ఆర్థికేతర అంశాలు దాదాపు 40 పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ కావచ్చు, ఉద్యోగుల డిఏల సంబంధించి కావచ్చు, పెండింగ్ బకాయిలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పలు అంశాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన సందర్భం అయితే కనబడుతుంది. అందులో ముఖ్యంగా డిఏలకు సంబంధించి మనం చూసినట్లయితే దాదాపు 5 డిఏలు ఉద్యోగ సంఘాలకు సంబంధించి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అయితే 5 డిఏలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి నివేదిక అంటే వివరణ కోరింది. అంటే 5 డిఏలు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి సమస్యలు ఏర్పడాయి, పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఒక నివేదిక తెప్పించుకొని అయితే ఇప్పటికే నివేదిక పూర్తి చేసుకున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ అంశానికి మనం చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్లో ఉంటే గత ప్రభుత్వం సంబంధించినటువంటి హయాంలో ఇవ్వాల్సినటువంటి 3 డిఏలు పెండింగ్లో ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి 2 డిఏలు పూర్తి స్థాయిలో 5 డిఏలను ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక డిఏ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ మరొక డిఏను రిలీజ్ చేయాలా లేదా ఒకవేళ చేస్తే ఎప్పుడు చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉద్యోగ సంఘాలతో భేటీ అయినప్పుడు మాత్రం వాళ్ళు మినిమం 3 డిఏలు రిలీజ్ చేస్తే కనుక బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఒక సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అడిగినట్టుగా వాళ్ళకు పూర్తి స్థాయిలో 3 డిఏలు ప్రభుత్వం అందిస్తుందా, లేదంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక డిఏను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పటికీ 2వ డిఏ పైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఉద్యోగులకు సంబంధించిన అంశంకి సంబంధించి, పిఆర్సీకి కావచ్చు, బెనిఫిట్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే అంటే మరొక సంవత్సరం ఉద్యోగుల పదవీ కాలం పెంచనున్న నేపథ్యంలో ఇప్పటికే 61 సంవత్సరంగా ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఇంకొక సంవత్సరం పెడితే 62 సంవత్సరాలకు పదవీ విరమణ చేసే అంశానికి సంబంధించి కావచ్చు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రకటన అంటే కేబినెట్ సమావేశం అనంతరం వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మిగతా పూర్తి స్థాయిలో వానాకాలం ముందస్తుగానే వస్తున్న నేపథ్యంలో పంట సాగుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులకు కూడా సూచించిన సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎంత మేర రైతులు నష్టపోయారనే అంశాన్ని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలో మంత్రుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భం అయితే ఉంది. అయితే దీనిపైన కూడా చర్చించనున్నారు. పంట సాగుకు సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు అంటే ఇవ్వడం కావచ్చు. అంతేకాకుండా ఏదైతే కల్తీ విత్తనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం కూడా సూచించిన సందర్భం కనబడుతుంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉండక తెలిసింది. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి గత పోయినసారి ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైతు భరోసా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పంట సాగు చేసినటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే రేపు లేదా ఎల్లుండి అదేవిధంగా సోమవారం ఈ యొక్క కాళేశ్వరం మీద ఇటు మంత్రులు ఈటెల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావు అటు పక్క కేసీఆర్ ఇటు అటెండ్ అవుతున్న సందర్భంలో ఈ రోజే క్యాబినెట్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడాన్ని మనం ఏ విధంగా చూడాలి, అదేవిధంగా దీంట్లో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి?
అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకుంది. కేవలం రాజకీయ పరమైనటువంటి నేతలతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో రేపే ఈటల రాజేందర్, 9th హరీష్ రావు, 11th కేసీఆర్ విచారణ ఉన్న నేపథ్యంలో ఒకవేళ వీళ్ళ పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయితే అది ప్రభుత్వం పైన ఎలాంటి అంటే వ్యతిరేకత రానుందా, ప్రభుత్వం పైన ఎలాంటి అంశాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది, ఒకవేళ ఎలాంటి ప్రభావాలు అంటే రాజకీయ పరంగామైనటువంటి ప్రభావాలు చూపిస్తే దానికి కౌంటర్ ఎలా ఉండాలి అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో చర్చించనున్నారు. అంతేకాకుండా కేబినెట్ మీటింగ్కి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఎవరి నిర్ణయాల వల్ల ఇది ఇలా జరిగింది, ఎలాంటి అంశాలు ఇలాంటి కుంగుబాటుకు కారణాలయ్యాయి అని చెప్పేసి అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో దీనిపైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఈ మంత్రులందరూ కూడా మంత్రులతో పాటు వివిధ స్థాయి అధికారులు కూడా మరొకసారి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, అంతేకాకుండా విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. విజిలెన్స్లో అందులో భాగస్వామ్యమైనటువంటి దాదాపుగా 30 పైగా అధికారులను ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించిన నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూసినట్లయితే మనం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు, కుంగుబాటు గల కారణం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యమే అని చెప్పేసి ఇచ్చింది. రైట్, అయితే ఆల్రెడీ కూడా కొంతమంది దాదాపు 5గురు ఐపీఎస్లు అయితే బదిలీ చేశారు. మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క క్యాబినెట్ తర్వాత ఆ అధికారుల బదిలీలు అనేవి మళ్ళీ ఇంకా పెరగబోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇటు ఉద్యోగుల విషయంలో డిఏ గురించి కూడా సమాలోచనలు జరుగుతున్నట్టు ఉంది. సో ఉద్యోగుల పట్ల గవర్నమెంట్ ఎలాంటి ఆలోచన కలిగి ఉంది? ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితం ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళతో మాట్లాడితే ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ అన్నిటి కూడా ప్రభుత్వం ముందు ఉంచాము. సీఎం కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా క్లియర్ కట్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనే అంశాన్ని వాళ్ళు ముక్కుసూటిగా చెప్తున్న సందర్భం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఒక డిఏ అంటే 5 డిఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ 3 డిఏలను ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఒక డిఏ మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే 2వ డిఏకి సంబంధించి ఇవ్వాలా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది. కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగ సంఘాలు అడిగినటువంటి 3 డిఏలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే యోచనలో లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యం కేవలం ఒక డిఏ అయితే పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ సమావేశం ద్వారా ఇచ్చే ప్రకటనలో ఒక అంశంగా చెప్పనుంది. అంతేకాకుండా 2వ డిఏకి మాత్రం పూర్తి స్థాయిలో అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత అది 2వ డిఏ ఇస్తారా లేదా, ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇస్తారా అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా రైతు భరోసా పైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వానాకాలం పంట సాగుకు సంబంధించి ముందస్తుగానే రైతు భరోసా వేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో ఒకవేళ వేస్తే అది ఎప్పటి నుంచి వేయాలనే అంశం పైన కూడా రైతు భరోసా పైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ధరణి ప్లేస్లో వచ్చినటువంటి భూభారతి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రామాల్లో అమలు అవుతున్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశము నిరుద్యోగులకు సంబంధించి భరోసా అంశం. ఇదే రాజీవ్ యువ వికాసము పూర్తి స్థాయిలో జూన్ 2 నుంచే ఏదైతే ఈ అంశం అదైతే రాజీవ్ యువ వికాసం సంబంధించి పత్రాలు అందజేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావించినప్పటికీ మొదటి విడత కేవలం 4 లక్షల మందికి రైతు భరోసా ఏదైతే రాజీవ్ యువ వికాసం సంబంధించి భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో అనుకున్న దానికంటే ఎక్కువ దరఖాస్తులు రావడం, దాదాపు 16 లక్షల దరఖాస్తులు రావడంతో 2వ తారీఖున ప్రారంభించాల్సినటువంటి ఈ రాజీవ్ వికాసం సంబంధించి పూర్తి స్థాయిలో పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అర్హులైనటువంటి వాళ్ళకే కేవలం ఈ రాజీవ్ యువ వికాసం అందాలి, అనర్హులకు అందితే పూర్తి స్థాయిలో దీనికి అంటే స్పష్టత లభ్యం చేకూరద్దు అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇది పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసిన తర్వాతనే రాజీవ్ యువ వికాసం సంబంధించిన పత్రాలు అందజేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా అంశాలు అయితే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్.